ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఏ పాయింట్ యూజ్ అయిందో ఈరోజు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈరోజు నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఈ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసి పెట్టాను అనమాట. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అక్కడ మీరు ఎంట్రీ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఎక్కడ బ్రేక్ అయిందని క్యాండిల్ చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా 4th క్యాండిల్ అయితే బ్రేక్ అయిందన్నమాట. అక్కడ బ్రేక్ అయిన తర్వాత ఎబో వెళ్ళి మళ్ళీ ఒక్కసారి రీటెస్ట్ చేసి ఆల్మోస్ట్ 25,950 వరకు అయితే అలా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్ అయితే ఇండెక్స్ మూవ్ అయింది. ప్రీమియం కూడా ఈరోజు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో నేను ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసి పెట్టాను. ఇది బ్రేక్ అయితే కనుక మీరు ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చని. నేను చెప్పినట్టుగానే ఈ లెవెల్ అయితే బ్రేక్ అయిందనమాట. చూడండి 25,820. అక్కడ నుంచి చూడండి మార్కెట్ ఆల్మోస్ట్ ఎంత పడిపోయిందో. ఆల్మోస్ట్ 730 అంటే ఒక 90 పాయింట్స్ అయితే నిఫ్టీ పడిపోయిందనమాట. ప్రీమియం కూడా బాగానే వర్కౌట్ జరిగింది ఈరోజు. చూడండి ఇదే అనాలిసిస్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇక చూడండి నేను 850కి అయితే పెట్టాను అనమాట అనాలిసిస్. ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో బ్రేక్అవుట్స్ కానీ క్రాస్ ఓవర్స్ కానీ నేనైతే అప్డేట్ ఇస్తుంటాను, చూడొచ్చు మీరు. 10:30కి క్రాస్ ఓవర్ జరిగిందని చెప్పాను ట్రెండ్ లైన్. చూడండి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ క్యాండిల్ అయితే పెట్టాను అనమాట. అది బ్రేక్ అవుతే ఎంట్రీ తీసుకోవచ్చు అని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఫైనల్లీ 25,730కి అయితే రీచ్ అయిపోయింది అనమాట మార్కెట్. ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ లెవెల్. థ్యాంక్ యూ.